నేను మీ అమ్మి ఈరోజైతే మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఇది నా 15 రోజుల కష్టం అండి. సెట్స్ ఇవి కాదు, ఇంకా బయట వెస్టర్న్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసరికి స్కూల్ ఫంక్షన్కి వచ్చాయన్నమాట. ఇది క్లాసికల్, ఒక్కొక్క దాంట్లో 5 పీసెస్ ఉంటాయి. నేను సైజెస్ వారి పెట్టేశాను. పైన టాప్స్, ప్యాంట్లు, ఈ ఇక్కడ పవిట వస్తాయి అన్నమాట. బాడీ పార్ట్ ప్లస్ పవిట వస్తుంది. ఇది కింద వచ్చేసరికి ఈ లేయర్ ప్లస్ బ్యాక్ సైడ్ కట్టుకునేది. అవేంటియో ఒక చిన్న పీస్ ఉంది, అది సింగిల్ పీసు, అందుకే దాన్ని ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇంకా చూడండి, ఇది వచ్చేసరికి ప్యాంట్ అనమాట. కాపర్ ఇది వచ్చేసరికి లేయర్లు పడుతుంది. ఇది రేయన్ క్లాత్ కదా, దానికోసం ముడత మాత్రం కంపల్సరీ వస్తుంది. వేసుకునేటప్పుడు ఐరన్ చేసుకుంటే బెటర్. మనం ఎంత ఐరన్ చేసి మడత వేసి వాళ్ళకి ఫోల్డింగ్ పెట్టినా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒక్కడు కూడా రాలేదండి. బట్ ఏంటి అంటే ఇంక రేయన్ క్లాత్ ఎఫెక్ట్ అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి లేయర్స్ అనమాట. అసలు ధోతి ప్యాంట్, దీని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ నేను నా దానిలో నేను అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ అయితే షార్ట్ అప్లోడ్ చేస్తున్నాను. ఇది ప్యాంట్ అండి. అసలు లేయర్స్ ఉంటే భలే వస్తుంది అండి. నేను పెద్ద ప్యాంట్ ఒకటి వేసుకున్నాను, కానీ నెక్స్ట్ మీకు ఇంకోసారి చూపిస్తాను. ఇది వచ్చేసరికి టాప్ అనమాట. అంటే మనకు బాడీ పార్ట్ వరకు వస్తుంది, ప్లస్ హ్యాండ్స్ ఫుల్ స్లీవ్స్ అనమాట. ఆల్మోస్ట్ ఒక మడికట్టు యువతల దాకా వస్తుంది. ఇది అయిపోయింది. జిప్ ఇచ్చాము అనమాట దీనికి ఫ్రంట్, అంటే అలా హెడ్ పట్టచ్చు. హై నెక్ ఇచ్చాము కదా, దానికోసం జిప్ ఇచ్చాము. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇది పవట. నాకు చాలా చిన్నగా ఉంటుంది, మీరు నవ్వుకోవద్దు. ఇదిగోండి, ఇలా చిన్న పిల్లలు ఇక్కడికి పెట్టుకొని ఇక్కడ కట్టేసుకుంటారు. బ్యాక్ సైడ్ అంటే పవట. ఇది థర్డ్ పీస్. ఇంకొచ్చేసరికి ఇది ఫోర్త్ అనమాట. అంటే ఇది బ్యాక్ సైడ్ ఇలా కట్టేసుకుంటారు. మనకి ప్యాంట్ కదా, దాని బ్యాక్ సైడ్ క్లాసికల్ టైప్ అనమాట. ఇది బ్యాక్ సైడ్. ఇంకా వచ్చేసరికి ఫోర్త్ అయిపోయింది కదా, ఇంకా ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఇదండి హైలైట్. స్టెప్స్ చూసారు కదా, బ్యాక్ వెళ్ళడానికి క్లాత్లు ఉన్నాయి, చూపించడానికి ఇదిగోండి స్టెప్స్. ఇటు వచ్చేసరికి అంటే నేను ఫ్రంట్ కెమెరా అందుకని ఇలా కనిపిస్తుంది. ఇది రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వస్తుంది అనమాట స్టెప్స్. ఇది ఒక 10 ఇంచెస్, ఇది వచ్చేసరికి 2 ఇంచెస్ పెరుగుతూ వస్తుంది. 10 ఇంచెస్ నుంచే స్టార్టింగ్. సెట్ వైజ్ పెట్టేసాం అనమాట. సెట్ వైజ్ వాళ్ళు ఇచ్చిన సైజెస్ ప్రకారం 5th అనమాట. ఇది ఇది వేసాను కదా, ఇది వచ్చేసరికి ముడతలు పడతాయి అని చెప్పేసి సపరేట్గా కవర్లో ఫోల్డ్ చేసి పెట్టేసి దానిపైన అవి పెట్టాను. అవి ఐరన్ చేస్తాను, ఇవి ఐరన్ చేసేసాను అనమాట. ఇంకా వాటిని ముడత లేకుండా పెట్టినా ప్లస్ ముడత వస్తూనే ఉంటాయి. ఇంకా వాటిని అలా సెట్ సపరేట్గా పెట్టేసేట అనమాట. ఎలా ఉంది నా వర్క్? మీకు కనుక నచ్చుంటే కనుక లైక్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి, మీ సపోర్ట్ అయితే తెలియజేయండి.